సైబర్ క్రైమ్ జరిగినప్పుడు 1930 నెంబర్కి కాల్ చేయమని చెప్తారు. దీని యొక్క ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్కు చెందిన హర్ష అనే వ్యక్తి ఫోన్కు జూలై నెల 27న ఉదయం 3 మెసేజ్లు వచ్చాయి. 10 గంటల 9 నిమిషాల నుంచి 10 గంటల 11 నిమిషాల వ్యవధిలో అంటే 3 నిమిషాల వ్యవధిలో 50 లక్షలు 2 సార్లు, 10 లక్షలు ఒకసారి అంటే మొత్తంగా 1,10,00,000 భారీ మొత్తాన్ని వేరే ఖాతాలకు బదిలీ అయినట్టుగా బ్యాంకు నుంచి మెసేజ్ వచ్చింది. వెంటనే హర్షకి చాలా భయం వేస్తుంది. తన ప్రమేయం లేకుండా ఇంత భారీ మొత్తాన్ని బదిలీ కావడం తీవ్రమైన ఆందోళనకు గురవుతాడు. ఆ వెంటనే తేరుకున్న అతను కుటుంబ సభ్యుల సహకారంతో బ్యాంకు అధికారులని అప్రమత్తం చేస్తాడు. నిమిషాల వ్యవధిలో అంటే 10 గంటల 22 నిమిషాలకి 1930 నెంబర్కు ఫోన్ చేసి తనకు జరిగిన మోసాన్ని వివరిస్తాడు. వెంటనే స్పందించిన కేంద్ర సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ జరిగిన మోసానికి సంబంధించిన సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ సిబ్బందిని రంగంలోకి దింపుతారు. తెలంగాణలో ఈ మోసం జరగడంతో వెంటనే రియాక్ట్ అయిన తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సీట్లోకి వచ్చింది. బాధితుడు బ్యాంక్ ఖాతా నుంచి బదిలైన మొత్తం యాక్సిస్, హెచ్డిఎఫ్సి బ్యాంకుల ప్రతినిధుల్ని అప్రమత్తం చేస్తారు. దీంతో బ్యాంక్ సిబ్బంది సైతం స్పందించి విధులను డ్రా చేయకుండా